హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఓ ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో గ్రూప్ చర్చలు తెగ జోరుగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. కెప్టెన్సీ టాస్క్లో రీతు చౌదరి సంచాలకురాలుగా వ్యవహరించి చివరి రౌండ్లో ఢెమాన్ పవన్ని విన్నర్గా చేసి కెప్టెన్గా అనౌన్స్ అయితే చేసింది. దీంతో టెనెంట్స్ అలాగే ఇటు ఓనర్స్ ఇద్దరూ కూడా గ్రూప్స్గా విడిపోయి డిస్కషన్స్ అయితే పెడుతున్నారు. ఇక ప్రియ వాష్రూమ్లో ఉన్న సమయంలో అక్కడికి రీతు అలాగే ఢెమాన్ పవన్ ఇద్దరూ రావడంతో నువ్వు కావాలనే ఢెమాన్కి ఇచ్చావు అని బయట అనుకుంటున్నారు అంటే, అలా అక్కడ ఉన్న రీతు మాట్లాడుతూ నేనేం కావాలని ఇవ్వలేదు, అక్కడ ఢెమాన్ బాగా గేమ్ ఆడాడు కాబట్టే ఇచ్చాను, నేను అన్నీ చూసుకున్నాను అంటూ రీతు అయితే చెప్తుంది. దీంతో ఢెమాన్ పవన్ మాట్లాడుతూ అక్కడ ఇమ్మాన్యుల్ నన్ను అసలుకి టార్గెటే చేయలేదు, కేవలం డిఫెన్సివ్ మోడ్లోనే ఉన్నాడు, ఆయన ఒక ప్లాన్తోనే ఆడాడు అంటూ ఢెమాన్ పవన్ అయితే చెప్తున్నాడు. ఇక ఆ తర్వాత మనీష్ తన టీమ్మేట్స్ అయినటువంటి ఓనర్స్తో మాట్లాడుతూ నేను భరణిని టార్గెట్ చేయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే ఆయన ప్లేటును కూడా తన్నేశాను కదా, గేమ్ స్టార్ట్ కాగానే ఇమ్మాన్యుల్ భరణి ఇద్దరు మాట్లాడుకుంటూ మనీష్ని టార్గెట్ చేయి అంటూ అన్నాడు, అది నాకు వినిపించింది, అందుకే నేను ఢెమాన్ పవన్తో కలిసి భరణిని టార్గెట్ చేశాను అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత కూడా రీతు చౌదరి అలాగే ప్రియా, శ్రీజ, పవన్ కళ్యాణ్తో మాట్లాడుతూ నేను ఏమైనా ముందు ఒక డిసిషన్ తీసుకున్నానా, భరణికి కూడా చెప్పాను, ఇలా ఒకసారి నేను స్టాప్ అవ్వగానే అవ్వండి అని చెప్పాను, కానీ నేను స్టాప్ అని చెప్పిన తర్వాత కూడా భరణి గారు 3 సార్లు పూచారు, అందుకే కదా తీసేసింది, కానీ వాళ్ళు స్టాప్ ఎందుకు చెప్పావని క్వశ్చన్ చేస్తారేంటి అంటూ రీతు చౌదరి అయితే అడుగుతుంది. ఇక చివరిలో ఇమ్మాన్యుల్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ నా రీతు అనుకున్నాను, కానీ ఆమె ఒక్కసారి కూడా నాకు మద్దతుగా నిలవలేదు, ఈసారి ఖచ్చితంగా నేనే గెలుస్తాను అనుకున్నాను, నా కోసం కాదు అంటూ ఇమ్మాన్యుల్ అయితే కన్నీళ్లు పెట్టుకుంటుంటే సుమన్ శెట్టి అలాగే శ్రీజ ఇద్దరూ కలిసి ఇమ్మాన్యుల్ని అయితే ఓదారుస్తున్నారు అని చెప్పాలి. సో మొత్తంగా ఈ ఎమోషనల్ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.